అర్మేనియా కంట్రీకి ఎవరు కూడా రావద్దు అని చెప్పి నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది. నేను పడ్డ ఇబ్బందులు ఇక్కడ నా మాటలలో నా వీడియోస్లలో నేను చాలా సార్లు చెప్పాను ఈ కంట్రీకి ఎవరు రాకండి అనేసి. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. మేము ఆర్మేనియాలో వచ్చి మేము చాలా బాధపడుతున్నాం. ఏజెంట్ గారు మోసం చేసిండు. మమ్మల్ని ఖచ్చితంగా ఇండియాకి రప్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి రూమ్ లేదు. ఇక్కడ ఏజెంట్ మోసం చేసిండు మమ్మల్ని 2 లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఖచ్చితంగా ఇండియా రప్పించాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని వెల్లడించడానికి మేము అందరము ఇది చేసుకుంటున్నాము. కాకపోతే కొంచెం ఎందుకంటే మమ్మల్ని ఇండియా రప్పించాలని తొందరగా ఇది చేసుకుంటున్నాం. ఇక్కడ మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని ధర్మపురి అరవింద్ అన్న సిపి గారు ఎలాగైనా మమ్మల్ని ఇండియా రప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ తినడానికి తిండి లేదు, ఉండడానికి రూమ్ లేదు. ఏజెంట్ గారు మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. కాబట్టి ఆ ఏజెంట్ల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల వాసులమే మేము కోరుతున్నాము. ఇది చూడండి, ఇది మేము ఉండేది ఇక్కడ వర్క్ ఉందని ఏజెంట్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు మమ్మల్ని. ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ అంతకుముందు పందుల్ని పెంచారట. ఏజెంటు పని అని తెప్పి ఇలాంటి ఏరియాలకు తీసుకొచ్చి వదిలేసాడు. చూడండి ఎలా ఉందో. ఇది అదంతా కూలిపోయింది. ఇది ఇక్కడ మేమని కాదు, యూపీ నుంచి వెళ్ళి, ఎంపీ నుంచి వెళ్ళి చాలామంది ఏజెంట్లు చైన్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నారు. ఇలా చూడండి ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళు కూడా బాగా చాలామంది ఉన్నారు. ఇదే చూడండి రూమ్ ఎట్లుందో. చూడండి ఇలా ఎంతమందిని ఇలా చైన్ సిస్టమ్ ద్వారా లక్షలు పోగేసుకుంటున్నారు. ఇది రూమ్ కాదండి, సత్రం. ఇది చూసారా వీళ్ళ పరిస్థితే కాదు, అర్మేనియా కంట్రీకి వచ్చిన మన ఇండియన్స్ ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ఎందుకంటే ఏజెంట్ గాళ్ళు అది ఉంది ఇది ఉంది అని చెప్పి 2 లక్షలు కట్టించుకొని చాలా దారుణంగా మోసాలు చేస్తున్నారు. దొంగనా కొడుకులు ఉన్నారు అర్మేనియా కంట్రీలో ఏజెంట్ గాళ్ళు. వీళ్ళందరినీ ఆపేయాలి, వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇక్కడ ఏముంది ఏంటిది అనేసి. నా చిన్న ప్రయత్నం ఎవరిని రాకుండా ఆపాలనేదే నా ప్రయత్నం.